నన్ను ఎర్రరే అని బెదిరిస్తున్నావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు గుర్తుంటావు. నేను మీడియాలోకి వచ్చినప్పుడు నువ్వు డైపర్లు వేసుకుంటూ తిరుగుతూ ఉండుంటావు. నువ్వు నన్ను బెదిరిస్తావా? నీకు పబ్లిసిటీ కావాలి, నాకు అక్కర్లా. నేను అందరికీ తెలుసు యాజ్ ఏ జర్నలిస్ట్గా. పైగా నీ సినిమాలు ఆడాలంటే నువ్వు ఎవరో జనాలకి తెలియాలి. నీకు పబ్లిసిటీ, నీ సినిమాకి పబ్లిసిటీ కాదు, నాకు అక్కర్లా. నేనేదో ఉద్యోగం చేసుకునేవాడిని, చిన్న జర్నలిస్ట్ని. నేను ఉద్యోగం చేసుకుంటాను, నాకు పబ్లిసిటీ అక్కర్లేదు, నాకు ఫేమ్ అక్కర్లేదు. నేను నీలాగా హీరో అవ్వాలని అనుకోవటం లేదు, ఎదగాలనుకోవడం కూడా అవసరంలా. నేను మీడియాలో పొడవాల్సిన ఏదో పొడిచాను, ఇప్పుడు దాకా నిలబెట్టుకున్నాను. నువ్వు నన్ను ఎవరే అన్నావు చూడు, నన్ను పబ్లిక్గా బెదిరించావు, దీని మీద కేసు పెట్టాలి. ఇది నాకు లాయర్లు ఉన్నారు, ఏమనేస్తావు? నేను బూతులు తిట్టానండి, పబ్లిక్గా పాట పాడితే బూతులు తిట్టొద్దని చెప్పి నన్ను నాకు ఒక సజెస్ట్ చేసినందుకు కేసు పెట్టండి, నేను ఉరిదీయండి అని చెప్పి ఉరిది ఇస్తావా? నాకు మంచి చెప్పినందుకు నేను కాల్చి చంపండి అని చెప్పి ఆదేశాలు ఏమైనా తెచ్చుకుంటావా? నాకు లాయర్లు ఉండరా? లేదా తెలంగాణ పోలీసులు నువ్వు అంత ఇదిగా ఉంటారని, అంత అబ్జర్వ్ చేయకుండా ఉంటారనుకుంటున్నావా? నువ్వు పెట్టింది, నువ్వు కూసింది, నువ్వు పాడింది లోకమంతా వింది. నువ్వు ఏదైతే నెగిటివ్ పబ్లిసిటీ కోసం, నీ సినిమా కోసం నెగిటివ్ పబ్లిసిటీ కోసం ఏదైతే పాడావో అది ప్రతి ఒక్కళ్ళు విన్నారు. తెలంగాణ పోలీసులు కూడా విన్నారు. ఇవన్నీ చీ అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఒక్కసారి చూడు, జనాలు ఎంటైర్ సొసైటీలో నీ పట్ల రియాక్షన్ చూసి తర్వాత మాట్లాడు. ఇప్పుడు నా మీద దాడి చేసి నన్ను తిట్టి నేనేదో మళ్ళీ తిరిగి వీడియో పెట్టి నాతో గొడవ పెడితే నీకేమైనా పబ్లిసిటీ వస్తుంది? ఏమి దేకరు. నేను అంత పెద్ద తోపు జర్నలిస్ట్ని ఏం కాదు నా దృష్టిలో. నాకు తెలుసు, నేను బిగ్ టీవీ అనే జర్నలిస్ట్లో బిగ్ టీవీ అనే ఛానల్లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ని. 22 ఏళ్ళ నుంచి జర్నలిస్ట్గానే పనిచేస్తున్నా. ఇంతవరకే తెలుసు. నాతో గొడవ పెట్టుకుని నీకేం పబ్లిసిటీ రాదు, నీ సినిమాకి జనం ఏమి రాదు. నీ సినిమా బాగుంటే జనం వస్తారు. ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. పాపం మీ నాన్నగారు కష్టపడి నీ మీద కోటి ఆశలు పెట్టుకుంటారు వాళ్ళు. నీకు కూడా కెరీర్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వే చెప్తున్నావు కష్టపడుతున్నాను. కష్టపడు, తప్పేం లేదు, నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తా. నువ్వు బాగా ఎదగాలని, మంచి హీరో అవ్వాలని కోరుకుంటా ఈ రోజుకి. ఎందుకంటే నాకు బిడ్డలా అంటాడు. ఇప్పటికీ చెప్తున్నా. నేను ఆ వీడియోలో కూడా మీ అమ్మా నాన్న ఏదో ఫ్యామిలీని తిట్టాను. ఎక్కడ తిట్టే ఒకసారి చూడు. ఒకసారి ఏమన్నా నేను ఎవరన్నా ఇట్లాంటి బూతు మాట్లాడితే పక్కనున్న అమ్మా నాన్న అరే ఇది తప్పురా అని చెప్తారు. దరిద్రం ఏంటంటే వీడు ఆ బూతులు మాట్లాడుతున్నప్పుడు ఆ స్టేజ్ మీద అమ్మా నాన్న అక్కో చెల్లో వాళ్ళు కూడా ఉన్నారు అని కూడా అన్నా. ఇదే మాట అన్నా నేను. అరే విని వాళ్ళన్నా వారించాల్సింది కదా అని. సో నీకు ఏదో బెదిరిస్తే బెదిరిపోతావు అనుకుంటున్నావా? లేకపోతే సుపారీ ఇచ్చామని గ్యాంగ్ని పంపిస్తావా? నీకు మళ్ళీ చెప్తున్నా, ఇన్ కేసు నేను వెళ్ళేటప్పుడు పొరపాటున కాలు జారి మెట్టి మీద నుంచి కింద పడ్డా దానికి బాధ్యత నువ్వే అవుతావు. ఇది పబ్లిక్ వాంగ్మూలం ముందే చెప్తున్నా నేను. ఇన్ కేసు నా మీద నేను వెళ్ళేటప్పుడు చిన్న మెట్లు జారి కింద పడినా కూడా దానికి కారణం నువ్వే అవుతావు. ఇంత పబ్లిక్గా బెదిరిస్తున్నావు. ఒక జర్నలిస్ట్ అని కాదు, నేను జర్నలిస్ట్ అన్నంత మాత్రం కొమ్ములే ఉండవు నాకేమి. నేను కామన్ మ్యాన్నే. ఒక కామన్ మ్యాన్ నువ్వు ఇట్లా బెదిరిస్తున్నావు. నువ్వు ఇది తప్పురా నాయన, ఇది సరి చేసుకో అని. మరి నేను బూతులు బూతులు తిడుతున్నా, లక్షల మంది జనాన్ని ఏం చేస్తావు? నేను ఈరోజు సోషల్ మీడియాలో ఏకి పడేస్తున్నారు చూడండి ఒకసారి. ఏ పదాలతో తిడుతున్నారు చూడండి. వాళ్ళందరినీ ప్రశ్నించావు, వాళ్ళందరినీ పేరున ఇట్లాగే బెదిరిస్తావా? నీకు ఎవడో గైడ్ సజెస్ట్ చేసి ఉంటాడు. ఈ అశోక్ అనేవాడు ఈ జర్నలిస్ట్ కాబట్టి వీడిని తిడితే ఇవ్వదని తిడుతూ నీకు వీడియో పెడతాడు, అట్లా నీకు కొంచెం సినిమా పోలీసులు ఏమీ రాదు. ఆ ప్రొడ్యూసర్లకు కూడా చెప్తున్నాను, ఈ సినిమా కథనం బాగుంటే ఇది బాగుంటే సినిమా నడవాలని కోరుకుంటాను నేను. సినిమా ఇండస్ట్రీ బాగుండాలి, సినిమా ఇండస్ట్రీ బాగుంటే నలుగురికి ఉపాధి దొరుకుతుంది, మీరు కూడా బాగుపడతారు, ఇంకొన్ని మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటాం మనసారా. కానీ నువ్వు పాడిన భాషను ఇప్పటికీ యాక్సెప్ట్ చేయండి. యాజ్ ఏ తండ్రిగా నాకు 2 పిల్లలు ఉన్నారు. నీ అంత కొడుకు లేడు, కానీ నా కొడుక్కి 12-13 ఏళ్ళు ఉన్నాయి. వాడు గనక ఇదే మాట స్టేజ్ మీద మాట్లాడినా, ఇంటిలో గనక ఇదే పగల దెంగు ఇట్లాంటి పదాలు వాడితే చీడ్చి కొట్టేవాడిని వాడిని. అయితే డెఫినెట్గా చెప్తున్నా, నాకు తండ్రిగా నా కొడుకును ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం నాకుంది. నా కొడుకు భవిష్యత్తు కోసం వాడు ఇట్లాంటి వల్గర్ లాంగ్వేజ్ వాడకుండా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం నాకుంది. కాబట్టి ఎట్టిపోతుంది నా పిల్లల్ని నేను చాలా క్రమశిక్షణగా పెంచాను. పెంచుతున్నా ఈ రోజు కూడా. నా పిల్లల నోటి ఒక్క ఓడు రాదు వల్గర్ లాంగ్వేజ్. వస్తే ఊరుకొని యాజ్ ఏ తండ్రిగా నీ పట్ల కూడా నేను అదే విషయం చెప్పాను. ఎందుకంటే నేను ఫేస్బుక్లో పెట్టే వీడియో వల్ల నాకేమీ రావు. నీకు తెలుసా? నీ సినిమా ఆడితే నీకు డబ్బులు వస్తాయేమో, నువ్వు నటిస్తే నీకు వాళ్ళు డబ్బులు ఇస్తారు, నాకు ఏమీ రావు తెలుసా. అది జస్ట్ ఊసిపోగా నాకు ఉన్న ఇష్యూస్ అన్ని సమాజంలో ఏది జరిగినా నేను స్పందిస్తుంటాను. నా ఎంటైర్ వీడియోలు చూడు, ఏదో ఒక సమస్య మీద నేను ప్రస్తావించినవే ఉంటాయి. ఏదో ఒక సమస్య మీద ప్రస్తావిస్తా, అది సోషల్ ఇష్యూస్ మీదే. ఇప్పటికి కూడా నువ్వంటే నాకేం కోపం లేదు. నువ్వు మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నాను. నువ్వు మంచి ఎదగాలి, కష్టపడే తత్వం ఉందంటున్నావు, కష్టపడు. కానీ వల్గర్ లాంగ్వేజ్ ఇట్లాంటి నెగిటివ్ పబ్లిసిటీ జోలికి వెళ్ళకు.
ఇవాళ రేపు నెగిటివ్ ఏది పడితే అది కూస్తే, ఏది పడితే అది పాడితే, చండాలం చేస్తే ఆ సినిమా నడుస్తుందని అసలు అనుకో. జనాలు చాలా తెలియగలరు. నీ సినిమా బాగుంటేనే చూస్తారు, గుర్తుపెట్టుకో. ఈ నెగిటివ్ పబ్లిసిటీ అన్నీ కూడా పాతకాలం అయిపోయింది. ఆ ట్రిక్స్ అన్నీ కూడా వాడి 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 వదిలిపాడేసింది. పైగా ఈ ప్రోగ్రాంకి వచ్చిన ఆయన సీనియర్ యాక్టర్ కదా, ఆయన హీరో జేడీ చక్రవర్తి గారు. ఆయన కొద్దిసేపటికి ఒక వీడియో పెట్టాడు.